బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. గుంటూరులో నిర్వహించిన కిసాన్ మోర్చా సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. 36 లక్షల మంది బీజేపీ సభ్యులు ఏపీలో ఉన్నారని తెలిపారు. నామినేటెడ్ పదవుల విషయంలో 3 పార్టీలు మాట్లాడుకుని ముందుకెళ్తామన్నారు. ప్రతిపక్ష కూటమి జాతీయ స్థాయిలో ఇండి కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, మస్జిద్లు చర్చిలు కూలగొడుతుందని, అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఒకంత మాకు ఒక 60-63 సీట్లు తగ్గినటువంటి మాట వాస్తవం. అయితే ఇప్పుడు చూసినట్లయితే మొన్న జరిగినటువంటి మణిపూర్లో కూడా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో, సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద అక్కడ ఎన్నికలు జరుగుతాయి. కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మణిపూర్లో స్వీప్ చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా విజయకేతనాన్ని ఎగురవేస్తుంది.